ఓం శ్రీ మాత్రే నమః. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. జ్యోతిష్య శాస్త్రంలో శతభిష నక్షత్రం అత్యంత రహస్యమైన మరియు శక్తివంతమైన నక్షత్రాలలో ఒకటి. దీనిని 100 మంది వైద్యుల నక్షత్రం అని కూడా పిలుస్తారు. ఈ నక్షత్రంలో జన్మించిన అమ్మాయిల జీవితం ఒక విభిన్నమైన మలుపులతో కూడి ఉంటుంది. నక్షత్ర మండలంలో 24వ నక్షత్రం శతభిషం. దీనికి అధిపతి రాహువు, రాశి అధిపతి శని. రాహువు యొక్క ఆలోచన శక్తి, శని యొక్క క్రమశిక్షణ కలగలిసిన నక్షత్రం ఇది. దీని చిహ్నం వృత్తం. ఇది పరిధిని, రహస్యాన్ని మరియు రక్షణను సూచిస్తుంది. ఈ నక్షత్రంలో పుట్టిన అమ్మాయిలు సాధారణంగా చాలా గంభీరంగా, తెలివైన వారుగా ఉంటారు. వీరిని అర్థం చేసుకోవడం ఎవరికైనా ఒక సవాలుతో కూడుకున్న పని. ఈ నక్షత్రంలో పుట్టిన అమ్మాయిలు చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటారు. వీరి కళ్ళలో ఒక రకమైన తీక్షణత, అయస్కాంత శక్తి ఉంటుంది. వీరు చాలా స్వతంత్ర భావాలు కలిగిన వారు. ఎవరి కింద పని చేయటానికి ఇష్టపడరు. వీరికి ఆత్మగౌరవం చాలా ఎక్కువ. తమకంటూ ఒక ప్రత్యేకమైన ప్రపంచాన్ని సృష్టించుకుంటారు. శతభిషం అంటేనే జ్ఞానం. వీరు పరిశోధనాత్మక మనస్తత్వం కలిగి ఉంటారు. ఏ విషయాన్నైనా లోతుగా ఆలోచిస్తారు. వీరికి అంతర్జ్ఞానం చాలా ఎక్కువ. ఎదుటివారు అబద్ధం చెబుతుంటే సులభంగా కనిపెట్టగలరు. వీరు తమ మనసులోని మాటను అంత త్వరగా ఎవరికీ చెప్పరు. అత్యంత సన్నిహితులకు కూడా వీరి పూర్తి వ్యక్తిత్వం తెలియదు. అందుకే వీరిని మిస్టరీ గర్ల్స్ అని కూడా అనవచ్చు. శతభిష నక్షత్ర జాతకురాలకు వివాహం విషయంలో రాహువు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా వీరికి వివాహం 24 నుండి 28 ఏళ్ల మధ్యలో జరిగే అవకాశం ఉంది. ఒకవేళ జాతకంలో శని ప్రభావం ఎక్కువగా ఉంటే వివాహం కొంచెం ఆలస్యం, అంటే 30 ఏళ్ల తర్వాత జరిగే సూచనలు కనిపిస్తాయి. వీరు తమకు తగ్గ భాగస్వామి కోసం చాలా వెతుకుతారు. వీరి ఆలోచనలకు, వ్యక్తిత్వానికి సరిపోయేవారు దొరకడం కొంచెం కష్టం కాబట్టి వివాహ నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం జరుగుతుంది. అయితే ఆలస్యంగా జరిగే పెళ్లి వీరికి స్థిరత్వాన్ని ఇస్తుంది. శతభిష నక్షత్ర అమ్మాయిలకు వచ్చే భర్త విషయంలో కొన్ని ఆసక్తికరమైన అంశాలు ఉంటాయి. వీరికి వచ్చే భర్త చాలా తెలివైనవాడు మరియు విద్యావంతుడు అయి ఉంటాడు. ముఖ్యంగా టెక్నాలజీ, మెడిసిన్ లేదా మేనేజ్మెంట్ రంగాలకు చెందిన వ్యక్తి అయ్యే అవకాశం ఉంది. భర్త వీరిపై అమితమైన ప్రేమను కలిగి ఉంటాడు. అయితే శతభిష అమ్మాయిల రహస్య స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి అతనికి కొంత సమయం పడుతుంది. భర్త చూడటానికి హుందాగా, సమాజంలో మంచి గౌరవం ఉన్న వ్యక్తిగా ఉంటాడు. వీరిద్దరి మధ్య మేధోపరమైన సంబంధం ఎక్కువగా ఉంటుంది. చర్చలు, లోతైన సంభాషణలు వీరి వైవాహిక జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. వీరి వైవాహిక జీవితం ప్రారంభంలో కొన్ని ఒడిదుడుకులు ఉన్నా కాలక్రమేణా చాలా స్థిరంగా మారుతుంది. వీరు తమ భర్త నుండి స్వేచ్ఛను ఆశిస్తారు. భర్త వీరి వ్యక్తిగత విషయాల్లో మరీ ఎక్కువగా జోక్యం చేసుకోకపోతే వీరి కాపురం నందనవనం అవుతుంది. అత్తమామలతో సంబంధాలు సాధారణంగా ఉంటాయి. వీరు తమ గౌరవాన్ని కాపాడుకుంటూనే బాధ్యతలను నెరవేరుస్తారు. ఆర్థిక పరంగా మరియు వృత్తిపరంగా స్థిరపడటం వీరికి చాలా ముఖ్యం. వీరు డాక్టర్లు, సైకాలజిస్టులు, శాస్త్రవేత్తలు, ఆస్ట్రాలజర్స్ లేదా సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా రాణిస్తారు. రాహువు ప్రభావం వల్ల విదేశీ యానానికి కూడా అవకాశాలు మెండుగా ఉంటాయి. వీరి జీవితంలో అసలైన ఎదుగుదల 28 ఏళ్ల తర్వాత ప్రారంభమవుతుంది. 34 నుండి 42 ఏళ్ల మధ్యకాలం వీరి జీవితంలో గోల్డెన్ పీరియడ్ అని చెప్పవచ్చు. ఈ సమయంలో వీరు ఇల్లు, వాహనం మరియు మంచి బ్యాంక్ బ్యాలెన్స్ పొందుతారు. వీరు డబ్బు ఖర్చు చేయడంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. పొదుపు చేయడం వీరి అలవాటు. అందుకే ఆర్థికంగా వీరు ఎప్పుడు ఇబ్బంది పడరు. శతభిష నక్షత్ర జాతకులకు వాయు సంబంధిత సమస్యలు లేదా మోకాళ్ళ నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆహార నియమాలు పాటించాలి. శని ప్రభావం వల్ల ఒక్కోసారి మానసిక ఆందోళనకు లోనవుతారు. దీనికోసం ధ్యానం చేయటం చాలా అవసరం. శతభిష నక్షత్రంలోని మొదటి పాదం వారు ధనస్సు రాశి కిందికి వస్తారు. వీరు చాలా దైవచింతన కలిగి ఉంటారు. ఉన్నత విద్యను అభ్యసిస్తారు. 2వ పాదం వారు మకర రాశి కిందికి వస్తారు. వీరు చాలా ప్రాక్టికల్గా ఉంటారు. కెరీర్ మీద దృష్టి ఎక్కువగా ఉంటుంది. 3వ పాదం వారు కుంభరాశి కిందికి వస్తారు. వీరు సమాజ సేవలో లేదా గుప్త విద్యల పట్ల ఆసక్తి చూపిస్తారు. శతభిష నక్షత్రంలోని 4వ పాదం మీనరాశి కిందికి వస్తారు. వీరు చాలా సున్నిత మనస్కులు.
కళాత్మక రంగాల్లో రాణిస్తారు. శతభిష నక్షత్రంలో పుట్టిన అమ్మాయిలు తమ జీవితంలో అదృష్టం పెంచుకోవడానికి ఇప్పుడు చెప్పే పరిహారాలు పాటించాలి. ప్రతి శనివారం శివారాధన చేయటం అత్యంత శ్రేష్టం. శివునికి అభిషేకం చేయటం వల్ల రాహువు మరియు శని దోషాలు తొలగిపోతాయి. వీలైతే రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయడం మంచిది. శనివారం నాడు పేదవారికి లేదా అనాథలకు భోజనం పెట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. వీరు తమ దగ్గర ఎప్పుడూ ఒక చిన్న నల్లటి వస్త్రాన్ని లేదా నల్ల నువ్వులను ఉంచుకోవడం వల్ల ప్రతికూల శక్తి నుండి రక్షణ లభిస్తుంది. శతభిష నక్షత్రంలో పుట్టిన అమ్మాయిలు చాలా అరుదైన తెలివితేటలు ఉన్నవారు. వీరు ఎప్పుడూ తమను తాము తక్కువ అంచనా వేసుకోకూడదు. మీ జీవితం కొంచెం నెమ్మదిగా మొదలైనా ముగింపు మాత్రం చాలా ఘనంగా ఉంటుంది. ఓర్పు సహనం వహిస్తే మీరు అనుకున్నవన్నీ సాధిస్తారు.